మీ కార్డియాలజిస్ట్ మీ హార్ట్ని చూసుకుంటున్నాడు, మీ ఫిజిషియన్ మీ డయాబెటీస్ని కంట్రోల్ చేస్తున్నాడు. బట్ ఈ రెండిటికి కామన్గా ఉండే సమస్య నోట్లో మొదలవుతుంది. ఈ విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. నోట్లో చిగుళ్ళ సమస్యలు ఉండడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ నోట్లో ఉన్న టైనీ బ్లడ్ వెజల్స్ ద్వారా ఈజీగా హార్ట్కి డ్రైన్ అవుతుందండి. ఒకసారి ఈ బ్యాక్టీరియా హార్ట్కి డ్రైన్ అయ్యాక అక్కడ ఆర్టరీస్ అంటాం కదా, రక్తనాళాలు హార్ట్కి సంబంధించి వాటిలో వాపు క్రియేట్ చేయడము, అట్లా ఆర్టీరియల్ ప్లాక్ అంటారు కదా, బ్లాక్స్ అయ్యి ఫామ్ అవుతుంటాయి అంటే వాటన్నిటికీ మెయిన్ రీజన్ ఇది అని రీసెంట్ స్టడీస్లో తెలిసిందండి. ఇక డయాబెటీస్ విషయానికి వస్తే డయాబెటీస్కి చిగుళ్ళకి సంబంధించిన రిలేషన్ ఇంటర్ రిలేటెడ్, అంటే వైస్ వర్సా. ఎందుకు డయాబెటీస్ని డైరెక్ట్గా చిగుళ్ళ వ్యాధి కంట్రోల్ చేస్తుంది. చిగుళ్ళ వ్యాధి బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళలో బాడీలో ఇన్సులిన్ ప్రొడ్యూసింగ్ కెపాసిటీ ఆల్టర్ అయిపోవడం వల్ల ఆటోమేటిక్గా షుగర్ లెవెల్స్ పెరిగిపోవడం అనేది జరుగుతుంది. అదే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో 90% ఆఫ్ పీపుల్కి చిగుళ్ళ సమస్య ఉంటుంది. ఎందుకు అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఒక నార్మల్ పర్సన్కి డయాబెటీస్ ఉన్న పర్సన్కి 2 పళ్ళ మధ్యన ఫుడ్ ఇరుక్కుంటే ఒక వారం పాటు, డయాబెటీస్ ఉన్న పేషెంట్కి 2 రోజుల్లో వచ్చే డ్యామేజ్ నార్మల్ పర్సన్కి వారం రోజుల్లో వస్తుంది. సో బేసిక్గా బాడీలో హీలింగ్ కెపాసిటీ తగ్గిపోవడం వల్ల డయాబెటీస్ ఉన్న వాళ్ళకి 90% చిగుళ్ళ సమస్య అనేది రావడం జరుగుతుంది. దీని అర్థం చిగుళ్ళ సమస్యలు ఉంటే హార్ట్ అటాక్ వచ్చేస్తుందని కాదు, లేదంటే చిగుళ్ళ సమస్యలు ఉంటే ఖచ్చితంగా డయాబెటీస్ వచ్చేస్తుందని కాదండి. ఖచ్చితంగా ఈ 3 ఇంటర్ రిలేటెడ్. ఓరల్ హెల్త్, చిగుళ్ళ సమస్యలు ఏదైతే ఉందో అది డయాబెటీస్ కానీ హార్డియాక్ రిలేటెడ్కి ఉంది. సో ఎప్పుడైనా ఈ 2 కండిషన్స్లో ఏదైనా మీకుంటే ఖచ్చితంగా చిగుళ్ళకు సంబంధించిన కన్సల్టేషన్ తీసుకోండి.